నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణ శాసనసభ స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ పదవికి ప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. దాని ప్రకారమే అన్ని పార్టీలను కోరడం జరిగింది. అందుకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టలేదు. ఇక దీంతో 8 స్థానాలు గెలుచుకున్న బీజేపీ, 7 స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం కూడా అభ్యర్థులను నిలబెట్టకపోవడంతో తెలంగాణ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో గడ్డం ప్రసాద్ కుమార్ శాసన సభాపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన స్పీకర్ తో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే అసెంబ్లీ సమావేశాలు మొదలు కాగానే మొదటగా నూతన స్పీకర్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. కొత్తగా ఎన్నికైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయిస్తారు. అనంతరం సమావేశాలను నూతన స్పీకర్ హోదాలో గడ్డం ప్రసాద్ కుమార్ నిర్వహిస్తారు. మరిన్ని న్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.